అరగంట నిద్ర కోసం కక్కుర్తి పడితే ఒక పూట పస్తుండాల్సి వచ్చింది. అసలు విషయం ఏంటంటే రోజుట్లాగానే 5:30కి అలారం మోగేటప్పటికి టక్కున మెలుకువ వచ్చింది. డోర్ తీసి చూస్తే బయట ఫుల్ వర్షం పడుతుంది. ఇంత వానలో పిల్లలకి స్కూల్ కూడా లేదు. నేను లేచి ఏమి రవ్వగొడవాలి ఇంత పొద్దున్నే అని చెప్పి మళ్ళీ పడుకొని కాసేపు ఫోన్ నొక్కున్నా నాకు తెలియకుండానే నిద్ర పట్టేసింది. తర్వాత టక్కున టకటక గేట్ చప్పుడు వచ్చింది. గబుక్కిన మెలుకొని చూసేటప్పటికి టైం 8:30 అయింది. వామ్మో! 8:30 అయిందా పిల్లలకి టిఫిన్ చేసి పెట్టాలని గబగబా డోర్ తీసి చూస్తే నల్లొస్తుంది. ఇగ ఈ మంచినీళ్ళు పట్టి, అంట్లు తోమి, ఇల్లు తుడిచి నా పనంతా అయ్యేటప్పటికి 11 అయింది. ఇంక ఈ టయానికి టిఫిన్ ఏం చేసుకుందాంలే ఒకేసారి అన్నం కూర చేసుకొని తినొచ్చు అని చెప్పి కిచెన్‌లోకెళ్ళినా. మళ్ళీ కందిపప్పు డబ్బా తీసుకున్నప్పుడు నాకొకటి గుర్తొచ్చింది. శనివారం పప్పు తినకూడదని. శనివారం పప్పు మానేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా గానీ, ఏ వారానికి ఆ వారం మర్చిపోతున్నా. ఈ వారం గుర్తుందని చెప్పి ఇంక పప్పు చేయకుండా ఆలు కుర్మా చేసి అందులోకైతే వెజిటబుల్ రైస్ చేసిన. నేను ఇవన్నీ చేసి మేము తినేటప్పటికైతే ఒకటైపోయింది. అదనమాట. 5 నిమిషాలు నిద్ర కోసం చూసుకుంటే పొద్దున్న టిఫిన్ లేదు. ఇది విషయం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.